మీరు మీ ధ్యాన సాధనలో ఇంకా ఎత్తుకు ఎదగాలని అనుకుంటున్నారా? నేను నా ధ్యాన సాధన ఎంతవరకు వచ్చింది అనేది మీకు తెలియాలి అనుకుంటే, నెంబర్ 1, అంత డిస్టర్బెన్స్లో ఉన్నా కూడా మీరు ధ్యానం చేయగలుగుతున్నారా అనేది చెక్ చేసుకోండి. ఎటువంటి సిచ్యువేషన్లో అయినా నేను ధ్యానం చేస్తున్నానా. నెంబర్ 2, మ్యూజిక్ ఉన్నా, మ్యూజిక్ లేకున్నా, మ్యూజిక్తో ధ్యానము ఈజీగా కుదరగలగాలి, మ్యూజిక్ లేకున్నా ధ్యానం కుదరగలగాలి. ఒకవేళ ఎవరైనా గైడెన్స్ చేస్తున్నా కుదరగలగాలి, గైడెన్స్ ఏమీ లేకున్నా కూడా మీరు ధ్యానం చేయగలగాలి. నెంబర్ 3, మీరు గ్రూప్ తోటి ఉంటే ఒక మోటివేషన్తో మనం ధ్యానం చేస్తాము. గ్రూప్లో గంట సేపు కూర్చొని ధ్యానం చేయడం అవన్నీ చేస్తాం. కానీ గ్రూప్ లేకుండా ఓన్లీ ఎలోన్గా ఉన్నా కూడా మీరు ధ్యానం చేసుకోగలగాలి. నెంబర్ 4, పొద్దున బాగా ధ్యానం కుదిరితే మీరు నైట్ కూడా ట్రై చేయాలి ధ్యానం చేయడానికి. నైట్ కూడా కుదురుతుందా లేదా. ఒకవేళ మీరు నైట్ మెడిటేషన్ గైస్ అయితే మీరు మార్నింగ్ మెడిటేషన్ ట్రై చేయండి. ఒకవేళ నైట్ మార్నింగ్ 2 చేయగలిగితే మధ్యాహ్నం కూడా మీరు మెడిటేషన్ చేయగలుగుతున్నారా. నెంబర్ 5, ఎప్పుడైతే ఈ ధ్యాన స్థితిలో బాగా ఉత్తీర్ణత వస్తుందో మనకు తెలియకుండా ఒక రకమైన అహంకారం వస్తుంది. అహంకారం అనేది రాకుండా మీరు ధ్యాన సాధన చేసుకోగలుగుతున్నారా? ఇంకా నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారా? ఇంకా నేర్చుకుంటున్నట్టే ఉంటున్నారా? ఆర్ యూ స్టిల్ ఎక్సైటెడ్ టు డూ మెడిటేషన్? మెడిటేషన్లో ఈరోజు నాకు ధ్యానం చాలా క్యూరియస్గా ఉంటుంది అన్న ఆ ఉత్సుకత ఎప్పుడు ఉంటుందా లేదా అనేది మీకు మీరు చెక్ చేసుకోండి. నెంబర్ 6, మనం మొదట్లో ఎన్నో కంఫర్ట్స్తో ధ్యానం చేస్తాం. బట్ అన్ని కంఫర్ట్స్ వదలగలుగుతున్నామా? ఈ ధ్యానంలో నాకేమైనా కండిషన్స్ ఉన్నాయా? నేను ఇలా ఉంటే ధ్యానం చేస్తా, నాకు అలా చేరుంటే ధ్యానం చేస్తా, ఈ టైప్ ఆఫ్ కండిషన్స్ ఏమైనా ఉన్నాయా అంటే ఆ కండిషన్స్ లేకుండా చేయగలుగుతున్నామా? మీకు మీరు టెస్ట్ చేసుకొని మీ ధ్యాన సాధన ఎంత పెరిగింది అనేది తెలుసుకోండి. సో ధ్యానం అనేది ఎండలో చేయగలగాలి, వర్షంలో చేయగలగాలి, ఇంట్లో చేయగలగాలి, బయట చేయగలగాలి, రాత్రి చేయగలగాలి, మార్నింగ్ చేయగలగాలి. ధ్యానం అనేది జనాలు ఉన్నప్పుడు చేయగలగాలి, జనాలు లేనప్పుడు చేయగలగాలి. అలా ఎటువంటి కండిషన్స్ లేకుండా ధ్యానం చేయగలుగుతున్నాము అంటే మన ధ్యాన సాధన చాలా అద్భుతంగా సాగుతుంది అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. థ్యాంక్ యూ.